నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం బ్యాంకింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా బ్యాంకుల జాతీయకరణ అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. మరి ఈ బ్యాంకుల జాతీయకరణకు సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎప్పుడు చేశారు, చేసిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి అనేటువంటి అంశాలని చూసాం. అయితే బ్యాంకుల జాతీయకరణ వలన కలిగినటువంటి ఫలితాలు ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఎందుకంటే మనం ప్రస్తుతం వచ్చినటువంటి బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి కొత్తగా ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని సపరేట్గా చెప్దామని వాటిని వదిలేసి పెట్టేశాం. అయితే ఈ జాతీయకరణ జరిగిన తర్వాత కొన్ని లాభాలతో పాటుగా బ్యాంకులకు కలిగినటువంటి నష్టాలు కూడా కొన్ని ఉంటాయి కదా. సో ఆ విధంగా బ్యాంకుల పరంగా వాటి యొక్క మూల్యాంకనం, వాటిలో వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు లాంటివి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అవి ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో తర్వాత బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సంస్కరణలు చేయడానికి కమిటీలు ఏమి వచ్చాయి అనేటువంటి అంశాలని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఈ బ్యాంకులను జాతీయకరణ చేసిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్స్ అనేవి పెరిగాయి. అదేవిధంగా బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు కూడా పెరిగాయి. అదేవిధంగా ఈ బ్యాంకుల యొక్క బ్రాంచెస్ అనేవి పెరిగాయి. ఇలా బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేవి రావడం అనేది జరిగింది. వాటితో పాటుగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా బ్యాంకులు అనేవి ఫేస్ చేయడం అనేది జరిగింది. అది ఏంటంటే ఆదేశిత పెట్టుబడి, డైరెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆదేశిత పెట్టుబడి, ఆదేశిత పెట్టుబడి. బ్యాంకులు అనేవి ఆదేశిత పెట్టుబడి అంటే ఫలానా వాటిలో ఇంత పెట్టుబడి అనేది పెట్టాలి అని ఆర్బీఐ ద్వారా గైడ్లైన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎస్ఎల్ఆర్ ఉంది. బ్యాంకులు ఎస్ఎల్ఆర్ బ్యాంకులు తమకు వచ్చిన డిపాజిట్లు కొంత భాగాన్ని తమ వద్దే ఉంచుకోవాలి. వాటిని ఏ రూపంలో? ప్రభుత్వ సెక్యూరిటీస్ రూపంలో ఉంచుతాయి. ఈ ప్రభుత్వ సెక్యూరిటీస్ వలన ప్రైవేట్ సెక్యూరిటీస్ కంటే ప్రభుత్వ సెక్యూరిటీస్లో వచ్చేటటువంటి వడ్డీ రేట్లు అనేవి తక్కువగా ఉంటాయి, లాభాలు అనేవి తక్కువగా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ను మెయింటైన్ చేయాలి. సో ఇలాంటి ఆదేశిత పెట్టుబడుల వలన బ్యాంకులకు వచ్చేటటువంటి లాభాలు అనేవి తగ్గడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్గా మనం ఎస్ఎల్ఆర్గా చెప్తాం. సో ఎస్ఎల్ఆర్ అంటే ప్రభుత్వ సెక్యూరిటీస్లో బ్యాంకులు అనేవి పెట్టుబడిగా పెట్టి బాండ్స్, అంటే ప్రభుత్వ బాండ్స్ కావచ్చు, సెక్యూరిటీస్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇటువంటి వాటిలో తమకు వచ్చేటువంటి డిపాజిట్లో ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి తక్కువ వడ్డీ రేటుని ఇచ్చేటటువంటి పెట్టుబడులు. ఈ రకమైనటువంటి ఆదేశిత పెట్టుబడుల వలన బ్యాంకులకు వచ్చేటటువంటి లాభాలు అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. రెండవది ఆదేశిత రుణాలు, డైరెక్టెడ్ లోన్స్. ఆదేశిత రుణాలు అంటే బ్యాంకులు అనేవి కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్కి లోన్లు ఇవ్వాలని ఆదేశించడం, అదేవిధంగా తక్కువ వడ్డీ రేటు బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి, ఇటువంటి వారికి ఈ డిఫరెన్సియేషన్ చూపించి తక్కువ వడ్డీ రేట్లకి లోన్లు ఇవ్వాలి అనేటటువంటి ఆదేశాలు. ఇటువంటి వాటి వలన ఈ బ్యాంకులకు వచ్చేటటువంటి వడ్డీ రేట్ అనేది తగ్గిపోయి బ్యాంకులకి లాభాలు అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఆదేశిత పెట్టుబడి వలన కూడా బ్యాంకుల లాభాలు తగ్గుతున్నాయి. ఆదేశిత రుణాల వలన కూడా బ్యాంకులకి లాభాలు అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాజకీయ పరిపాలనా పరమైన జోక్యం అనేది పెరిగింది. బ్యాంకుల జాతీయకరణ తర్వాత రాజకీయ పరిపాలనా జోక్యం, రాజకీయ పరిపాలనా పరమైనటువంటి జోక్యం అనేది పెరగడం అనేది జరిగింది. బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత ఈ రాజకీయ పరమైనటువంటి పరిపాలనా పరమైనటువంటి జోక్యం అనేది పెరిగింది. ఎలా అంటే మనకి ఈ ప్రభుత్వాలు అనేవి కొన్ని సంక్షేమ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తాయి. నిరుద్యోగాన్ని తగ్గించడానికి కావచ్చు, పేదరికాన్ని తగ్గించడానికి కావచ్చు, ఇలా కొన్ని సంక్షేమ పథకాలకి నిధులు అంటే రుణాలు అనేది ఇవ్వాలి అనేటటువంటి అంశాలు మనకి ఈ రాజకీయ పరిపాలన జోక్యంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది
వ్యయంలో పెరుగుదల. వ్యయం పెరుగుదల. ఈ బ్యాంకుల యొక్క వ్యయంలో పెరుగుదల అనేది కనబడుతుంది. ఎందుకు వస్తుందంటే ఈ బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత బ్యాంకులు అనేవి మనకి రూరల్ ప్రాంతాల్లో కూడా బ్రాంచీలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ రూరల్ ప్రాంతాల్లో బ్రాంచీలను ఏర్పాటు చేయడం అనేది అంత లాభదాయకం అనేది కాదు. ఎందుకోసం రూరల్ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకి ఈ బ్యాంకింగ్ అలవాట్లు అనేవి తక్కువగా ఉంటాయి, వాళ్ళ ఆదాయాలు కూడా తక్కువ ఉంటాయి, వాళ్ళు పొదుపు చేసేటటువంటి కెపాసిటీ కూడా తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. సో దానివలన ఈ బ్యాంకులకు వచ్చేటటువంటి లాభాలు అనేవి తక్కువగా వస్తాయి, ప్రయోజనాలు అనేవి తక్కువగా వస్తాయి. కానీ ఆ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం వలన చేయాల్సినటువంటి వ్యయాలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఆ విధంగా బ్యాంకుల యొక్క వ్యయాలు అనేవి జాతీయకరణ తర్వాత పెరిగాయని మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్లయితే పోటీ అనేది లేకపోవడం. అంటే మనకి ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో మనకి వడ్డీ రేట్లలో వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే ఆ బ్యాంకుల్లో పోటీతత్వం ఉండడం వలన కొన్ని ఎక్కువ ఆఫర్ చేయడం, ఎక్కువ వడ్డీ రేట్ ఆఫర్ చేయడం కావచ్చు, కొన్ని తక్కువ వడ్డీ రేట్ ఆఫర్ చేయడం కావచ్చు, ఇలాంటి వేరియేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ వేరియేషన్ అనేది ఉండదు. అన్ని బ్యాంకులు కూడా ఒకే రకమైనటువంటి ఆల్మోస్ట్ ఎక్కువ పర్సంటేజ్ ఒకే రకమైన వడ్డీ రేట్ని మెయింటైన్ చేయడంతో ఈ పోటీతత్వం అనేది ఉండదు. కాబట్టి ఈ కస్టమర్లు కూడా ఈ బ్యాంక్ ఖాతా కలిగిన వాళ్ళు కూడా ఏదో ఒక బ్యాంకులో ఖాతా ఉంటే చాలులే అనుకొని వేరే బ్యాంక్ మారిపోదాం అనేటువంటి ఉద్దేశాలు అనేవి ఎవరికీ ఉండవు. ఈ విధంగా మనకి ఈ బ్యాంకుల మధ్య పోటీతత్వం అనేది చాలా తక్కువగా ఉందనే మనం చెప్పవచ్చు. నెక్స్ట్ది కానీ మనం చూసుకున్నట్టుగైతే ఆరో అంశం కానీ మనం చూసుకున్నట్టుగైతే టెక్నాలజీ అనేది అంతగా అభివృద్ధి చెందలేదట. టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందలేదు. అంటే బుక్లో ఇచ్చేసాడు కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందకుండా ఎందుకుంది? యూపీఐ అనేది బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క తీరుతెన్నులే మొత్తం మార్చేసింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటున్నాయి బ్యాంకులన్నీ కూడా. అదేవిధంగా ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకమైనటువంటి యాప్ని తయారు చేసుకొని కస్టమర్లకి సులభమైనటువంటి పద్ధతుల్లో బ్యాంకులు అనేవి రీచ్ అయిపోయింది. చాలా వరకు ఈ టెక్నాలజీ ఉపయోగించట్లేదు అనేది తప్పు. ఎందుకోసం అంటే బ్యాంకులు అన్నీ కూడా టెక్నాలజీని చక్కగా ఉపయోగించుకుంటానే వాటి యొక్క వ్యయాలు కూడా తగ్గించుకుని, ఎందుకోసం అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ని తగ్గించి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెంచేసుకుంటున్నాయి. ఇలా వాటి యొక్క వ్యయాలను తగ్గించుకుని లాభాలను పెంచుకున్నాయి. వాటి ప్రాబ్లం వల్ల ఎన్పిఎల్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్సే వాటి యొక్క ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనకి సబ్సిడీపై పరపతి. బ్యాంకులు అనేవి సబ్సిడీ పైన పరపతి ఇవ్వాలనేది ఒక ఆర్బీఐ గైడ్లైన్స్. అంటే ఇప్పుడు మనం ప్రాధాన్యత రంగాలని చెప్పుకున్నాం. ఈ ప్రాధాన్యత రంగాలకి సబ్సిడీ పైన రుణాలు అనేవి ఇవ్వాలి, బలహీన వర్గాలకు ఇవ్వాలి. అదేవిధంగా కొన్ని రకాలైన సెక్టార్లకి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి. సో ఇలా ఈ సబ్సిడీ పైన రుణాలు ఇవ్వడం కూడా బ్యాంకుల యొక్క లాభాలు తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు. ఈ విధంగా బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత కలిగినటువంటి ప్రయోజనాలతో పాటుగా బ్యాంకులకి కలుగుతున్న నష్టాలు కూడా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే ఆదేశిత పెట్టుబడుల వలన లాభాలు తగ్గుతున్నాయి, ఆదేశిత రుణాల వలన లాభాలు తగ్గుతున్నాయి, పరిపాలనాపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి జోక్యాలు పెరగడం వలన లాభాలు తగ్గుతున్నాయి. అదేవిధంగా సబ్సిడీ పైన రుణాలు ఇవ్వడం వలన కూడా లాభాలు తగ్గుతున్నాయి. అదేవిధంగా బ్యాంకుల యొక్క వ్యయం అనేది పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేయడం వలన ఈ బ్యాంకుల యొక్క వ్యయం అనేది పెరుగుతుంది. అక్కడ అంత లాభదాయకంగా ఉండదు కాబట్టి వ్యయం అనేది పెరుగుతుంది. అదేవిధంగా టెక్నాలజీ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇది బ్యాంకుల జాతీయకరణ తర్వాత బ్యాంకుల్లో కలిగినటువంటి నష్టాలు కావచ్చు, వాటిలో వచ్చిన మార్పులు కావచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో బ్యాంకింగ్ రంగం యొక్క సంస్కరణలు అనేటువంటి అంశాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.